సిన్సియర్గా చెప్తున్నా, నాకేమనిపించిందో చెప్తున్నా నిజంగా. హలో గైస్, గార్డియన్ అనే చిత్రం రివ్యూకి సుస్వాగతం. ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. గార్డియన్ అనే చిత్రంకి శబరి డైరెక్టర్, ఇక మరో డైరెక్టర్ వచ్చేసి గురు శర్వానంద్. అదేవిధంగా ఈ చిత్రం ఒక దయ్యం కథగా చూపిద్దాం అనుకోడు, అట్టో ఫ్లాప్ కథ అని చెప్పుకోవచ్చు భయ్య. నిజంగా బోరింగ్ సీన్స్, బోరింగ్ ఎలివేషన్స్ టార్గెట్ చేసిండు భయ్యాస్. డైరెక్షన్ నాకు ఏమాత్రం కనిపించలే. అదేవిధంగా ఇది ఒక డిఫరెంట్ కథ తీసుకొచ్చి హాలో స్ట్రీమ్ అయింది 2025 సంవత్సరంలో. అంటే 1 year బ్యాక్ రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లో 1 year తర్వాత హాలో రిలీజ్ అయ్యింది. ఎందుకు ఇంత లేట్గా రిలీజ్ అయిందంటే ఇదే కారణం అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే అస్సలు నాకు కొట్టలే భయ, ఎక్కడే ఒప్పిస్తలే. అదేవిధంగా కథని ఎక్కడ డామినేషన్ చేయాలో, ఎక్కడ చేయొద్దు, ఎక్కడ స్లోగా నడిపించాలో, ఎక్కడ స్లోగా నడిపించద్దు అనేది కూడా మైండ్ సెట్స్ లేదా భయ డైరెక్టర్కి. టైం మొత్తం వేస్ట్ చేసిండని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్, హీరోగా పాత్రగా మెయిన్ పాత్ర వచ్చేసి హన్సిక హీరోయిన్. అదేవిధంగా ఈ చిత్రాన్ని మొత్తం నడుపుకుంటూ తీసుకుపోయింది. ఆమె మీదకే దయ్యం అటాక్ అవుతుంది. అంటే అది ఆమెకి అసలు లక్ ఉండదు. చిన్న పర్సన్ది ఒక రాయిలోకి వెళ్ళి ఆమె రక్తం కారితే ఆ రాయి పైన పడంగానే ఇక అమ్మాయి మారిపోతుంది. అమ్మాయి లోపలికి అమ్మాయి లక్ లేని అమ్మాయి ఏమనుకుంటే అది జరిగిపోతుంది. ఇది మొత్తం ఫస్ట్ హాఫ్లో చూపించి సెకండ్ హాఫ్లో వేరే కథని తిప్పిండు. ఫస్ట్ హాఫ్ నుంచి ఈ కథని తీసుకురావాలి, సెకండ్ హాఫ్లో తిప్పే బదులు ఇంట్రెస్టింగ్ మైండ్ పాయింట్స్ లేకుండా ఎలా డైరెక్షన్ని లీడ్ పాయింట్గా చూపించడం అర్థం కాలేదు. ఈ సినిమా టైం వేస్ట్. ఓవరాల్గా ఈ సినిమా చూడాలంటే టైం పాస్ కానీ వాళ్ళైతే చూడండి. ఈ సినిమాకి 5కి 3.5 రేటింగ్ ఇస్తా. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరి ఇంకెన్ని అప్డేట్స్ చేసుకుంటే చేయండి.